ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. నిబంధనలను సడలించాలని కోరారు. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభావ వర్తింపచేసి బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రైతులకు పంట నష్టం పూర్తిగా చెల్లించలేకపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 61% రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యాయి. వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు ప్రజా ఉద్యమం చేపడతామని శంకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కడగండ్ల పాలైన రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ, రైతు సంఘం, కౌలు రైతుదారుల సంఘం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెటింగ్ యార్డుల వద్ద, సిసిఐ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మెందా తుఫాను వచ్చింది. 5,691 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం, నామమాత్రమైనటువంటి సహాయం కూడా రానటువంటి పరిస్థితి. హడావిడి ఎన్యూమరేషన్. ఈనాటి వరకు కూడా మెందా తుఫాన్ తర్వాత మరి దింత్యా కూడా వచ్చింది. కానీ ఈనాటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా నష్టపోయినటువంటి వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, ఉద్యానవన రైతాంగానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం అని చెప్తుంది. ఎక్కడుంది డబుల్ ఇంజిన్ సర్కార్? ప్రధానమైనటువంటి 65% పైగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన తర్వాత ఎలా అవుతుంది డబుల్ ఇంజిన్ సర్కార్? ఆత్మనిర్భర్ భారత్ అని నేను అడుగుతున్నా. ఎక్కడుంది మీ ఆత్మనిర్భర్ భారత్? రైతుకు ఒక్క రూపాయి నష్టపరిహారం చెల్లించకుండా పంటల బీమా పథకం, ఇన్సూరెన్స్ గతంలో రైతాంగానికి ఉండేది, కానీ ఇవాళ దాన్ని పూర్తిగా ఎత్తివేయటం జరిగింది. మీ పంటలు మీరే ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఎదిరిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి కేవలం కంటి తుడుపుగా మాత్రమే ప్రకటనలు తప్పనిచ్చి ఆచరణలో ఒక్క రూపాయి కూడా ఈనాటి వరకు కూడా రైతాంగానికి చెల్లించేటువంటి పరిస్థితి. స్వయంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం పెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ అని చెప్పి, అన్నదాత సుఖీభవ ఉన్నదా, అన్నదాత దుఃఖీభవగా ఉన్నదా అని చెప్పి అడుగుతున్నాయి. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పత్తి పూర్తిగా నష్టపోయారు. ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. 20,000 రూపాయలు మంజూరు చేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నదా? చేస్తున్నారా? మంజూరు లేదు ఇవాళ. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం రైతుల సమస్య పైన పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఐ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపించింది. అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడ, అలాగే తిరువూరు, అనేక ప్రాంతాల్లో